ఈడెవడ్రా స్వామి, మనిషి రూపంలో ఉన్న పశువులాగా ఉన్నాడు. కర్రీ పాయింట్లో 10 రూపాయలకి కర్రీ ఇవ్వలేదని ఏకంగా కత్తి తీసుకొచ్చి నరకడానికి వచ్చాడంటే వీడిని ఏమనాలి? 10 రూపాయలకు కర్రీ ఇవ్వలేదని కత్తితో దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఓ కర్రీ పాయింట్ వద్ద జీవన్ అనే వ్యక్తి కర్రీ కోసం వచ్చాడు. సాంబార్ కావాలని అడగ్గా క్యాషియర్ ఉదయ్ ఇచ్చాడు. కానీ ఆ కర్రీ 10 రూపాయలకే కావాలని అడగ్గా కుదరదని చెప్పిన ఉదయ్పై కత్తితో ఒక్కసారిగా దాడికి దిగాడు. వెంటనే అక్కడున్నవారు ఆ దాడి చేస్తున్న జీవన్ని అడ్డుకున్నారు. గాయాల పాలైన ఉదయ్ని ఆస్పత్రిలో చేర్పించారు. వీడిని పశువుతో పోలిస్తే పశువు కూడా సిగ్గుపడుతుంది. వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? 1 డబ్బు ఇచ్చే బలుపు, 2 పదవి ఇచ్చే బలుపు, 3 ఫ్యామిలీని చూసుకొని బలుపు. ఇలాంటి బలుపు గాలకే గట్టిగా శిక్షించాలి భయ్యా. కానీ మన వ్యవస్థలో ఎలా ఉంటుందంటే వీళ్ళు అలా బయటకు వచ్చేస్తారు. ఆ దెబ్బలు తిన్నవాడికి ఏదో ఎంతో కొంత సర్ది చెప్తారు. అది హ్యాపీగా మళ్ళీ రేపటి నుంచి బాగా తాగి బాగా ఎంజాయ్ చేస్తూ బయట జలసాలు చేస్తూ అదే ధీమాతో అదే బలుపుతో బతుకుతుంటాడు. అది మన సొసైటీ. మన సొసైటీలో ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడవు. అలాంటి వ్యవస్థ వస్తుందో రాదో తెలియదు. కానీ నాకు అంటే ఎందుకు ఇంత హీనంగా ఉన్నవాళ్ళని కూడా మనము ఇంత ఈజీగా క్షమించేస్తుంది మన వ్యవస్థ అనేది అర్థం కాదు. క్షమిస్తుందో లేదంటే ఏం చేస్తుందో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో అందరికీ మనకు తెలుసు. సో చూసిన తర్వాత నాకు ఇంత హీనంగా ఉన్నారేంట్రా బాబు, పశువుల కంటే హీనంగా ఉన్నారు. నిజంగానే పశువు జాతి కూడా వీళ్ళకంటే మంచిగా ఉంటుంది. వీళ్ళతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి అనిపిస్తుంది. ఇలాంటి దాశనాగాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీలో ఎంతమంది ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటివి చూడకూడదని నేను కోరుకుంటున్నావయ్యా. జై హింద్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.